వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతోటి ఆంధ్ర మేధావుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు గారు ఉన్నారు. నమస్కారం చలసాని. నమస్కారం. అందరికి నమస్కారం. చలసాని గారు, ఇప్పుడు పహల్గామ్ దాడి తర్వాత ప్రతీకారంగా దాయాది దేశం పాకిస్తాన్ మీద ప్రతీకారంగా ఈరోజు ఆపరేషన్ సింధూర్ చూసాం. అంటే పాకిస్తాన్లో ఉన్న 4 స్థావరాలు, పీఓకేలో ఉన్న 5 స్థావరాల మీద భారత సేనలు దాడి చేశాయి. ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఒక హర్షం ఉన్న పరిస్థితి. ఈ దాడి చూస్తే పీఓకేని త్వరలో మనం ఆక్యుపై చేసుకునే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే యావత్ భారతదేశం కూడా కోరుకుంటుంది పీఓకేని మనం ఆక్యుపై చేసుకోవాలని. ఆ దశగా చర్యలో ఉన్నట్టు మీకు భావిస్తున్నారా మీరు? ముందుగా అది మాట్లాడే ముందు మన దేశ పౌరులు 26 ఒకళ్ళు నేపాల్ పౌరులు. అంతంత నీచ నికృష్టంగా వెన్నెముక్క లేకుండా ఒక చెత్త దౌర్భాగ్యపు బ్యాచ్, నీచ నికృష్టమైన బ్యాచ్ ఆ దాడి చేసింది. వాళ్ళని వెంటాడి ఎక్కడన్నా వేటాడాలనేది మనందరి ఆకాంక్ష. ఎంత నీచులంటే వాళ్ళు చేతకాని సవట సన్నాసులు, ధైర్యం ఉంటే పోరాడాలి. ఇవాళ ఈ సింధూర్ అని నేను సింధూర్ అని తెలుసు కదండి. అవును. మన హిందువులు ఎవరైనా సరే చెప్తున్నాను అది. మా 26 మంది మహిళల నుదుట ఉండే సింధూరాంతుడు చేసిన ఆ నీచ నికృష్టుల మీద ఇది ఎమోషనల్గా భావోద్వేగమైన ఆపరేషన్ సింధూర్ పెట్టారు. ఆర్మీకి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది భావోద్వేగంతో కూడిన విషయం. మనం వాస్తవాలు మాట్లాడుకున్నాం. మనందరం వేరే ఎమోషనల్ పర్సనాలిటీస్. ఇటువంటి సమయంలో అందరూ ఒకటవ్వాల్సిన అవసరం కూడా. మనం ఎమోషనల్ పర్సనాలిటీస్, మనం హ్యూమన్ బీయింగ్స్. ఇంకా మన రూపాలు మన దాంట్లో ప్రవేశించలేదు. అందువలన డెఫినెట్గా ఆ పేరులోనే ఇండియన్ ఆర్మీ ఈ రాజకీయ పాలకుల గురించి వదిలేసేయండి. వీళ్ళు తీసుకున్నారు, వాళ్ళు తీసుకున్నారు, వీళ్ళు ఈ రాజకీయాలు ఎన్నికలు కొని చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెట్టండి. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మన ఆర్మీకి ఎన్నిదన్నుగా మనం ఉండాలి. ఏది జరిగినా సరే అద్భుతంగా పేరు పెడుతున్న దగ్గర నుంచి ఇవాళ చాలా క్లెవర్గా, ఇంతకుముందు బాలకోటలో వెళ్ళి ధ్వంసం చేసి వచ్చారు, చాలామంది చనిపోయారు. ఇవాళ సర్జికల్ స్ట్రైక్స్. కానీ ఒకటి చెప్తున్నానండి, ఇదేమి కొత్త కాదు. ఇప్పుడు ఈయన కెమెరాల ముందు కూర్చుని డ్రోన్ల కింద నుంచి వెళ్ళింది ఒక రాజకీయ నాయకుడికి మన ప్రధానంగా గౌరవిద్దాం. ఈయన ఆపరేషన్ కెమెరామెన్ ఈయన తప్పితే ఎవరు ఉండరు, అది చూసేది పక్కన పెడదాం. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఇలాంటి 9 సార్లు జరిగిన ఆధారాలు ఉన్నాయి. కానీ అడావిడి ఎందుకంటే మళ్ళీ రేపొద్దున ఎస్కలేట్ చేయడం, కొట్టడం, రావడం, వచ్చేయటం. ఆర్మీ మామూలు ఆర్మీ అండి అది మనది. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్. ఇవాళ ఆర్మీని అభినందిస్తున్నాం. అంతర్జాతీయ ఎస్కలేషన్ లేకుండా అంతర్జాతీయ సరిహద్దును క్రితంసారి ఉల్లంఘించకుండా స్మైలర్ కానీ రఫెల్స్ కానీ ఇవన్నీ అంటే మన సరిహద్దులోనే తిరుగుతా సెల్ఫ్ గైడెడ్ మిసైల్స్ని మిగతా వాటిని వాడి ఖచ్చితమైన లక్ష్యాలను ఛేదించే యొక్క ఉన్నతత్వం డిఆర్ఓ డెవలప్ చేసిన దాంతో కానీ 99 మన ఆర్మీ చెప్పేదారని అక్కర్లేదండి. ఖచ్చితంగా ఆ వాళ్ళు చేశారని ఖచ్చితంగా 99% లక్ష్యాలను ఛేదించడం అనేది జరిగిందనే భావిద్దాం. మన చిత్రాలు చూపించారు. సరే, ఎంతమంది చనిపోయారనేది తెలియదు కానీ 9 మంది పౌరులు ఒక బాలుడు చనిపోయాడని పాకిస్తాన్ ఇచ్చింది. లేదా ఎక్కువ మంది చనిపోతే వాళ్ళే తీవ్రవాదుల్ని బయట పెట్టరు కదా వాళ్ళు. కానీ మిగతా వాళ్ళు చేయొచ్చు, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. బట్ ఇవాళ పాకిస్తాన్, మనం ఇంకోటి కూడా తెలుసుకోవాలి. ఇవాళ కాశ్మీర్లో ఏదైతే జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రం మనం చూపించుకుంటున్నప్పుడు ఇవన్నీ అత్యధిక భూభాగం మన దేశం కంట్రోల్లో లేదండి. అందులో పాక్ ఆక్రమిత కాశ్మీర్, పీఓకే అంటాం, దాని రాజధాని ముజఫరాబాద్, కోర్గిరి 2 ప్రాంతాల్లో నిన్న అంటే దట్ ఈస్ క్యాపిటల్ ఆఫ్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ స్టేట్ ప్రొవిన్స్. దానికి అది సెపరేట్ ఇచ్చేసారండి. అంటే దాన్ని ఒక సెపరేట్గా ఒక స్వతంత్రంగా చేశాము, మా దేశంలో అంతర్భాగం రాష్ట్రం కాదని పాకిస్తాన్ చెప్తా ఉంది. దానికి ప్రైమ్ మినిస్టర్ కింద ఉండేటట్టు ఉండదు. అక్కడున్న లక్ష్యాన్ని ఛేదించామంటే అది మనకు సంబంధించిన భూభాగం అని మన ఆర్మీ సుస్పష్టంగా ఒక సందేశం పంపించింది. అంతర్జాతీయ ఒక 2 విషయాలు మనం విజయం సాధించాం. అంతర్జాతీయంగా నేను బార్డర్ని దాటలేదు అంటే సచ్ ఏ స్ట్రాటజిక్ మూవీ దిస్ ఈస్. యూ హ్యావ్ టు అప్రిషియేట్ అండి. చాలా క్యాలిక్యులేటెడ్ అండ్ స్ట్రాటజిక్ మూవీ. మనం కొట్టాము, అవతలని కొట్టేట ఇక్కడ ఆ విధంగా నిజంగా అభినందిద్దాం. నుదుట సింధూరం మళ్ళీ తీసుకురాలేకపోవచ్చు 26 మంది మహిళలు ఎవరైతే కోల్పోయారో. కానీ ఇది కూడా నేను సరిపోదు అనుకుంటున్నాను. నేను ఇండియన్ ఆర్మీని నేను తక్కువ ఏమాత్రం చేయట్లేదు. మీరు అన్నారు అంతిమ క్వశ్చన్ ఏంటి అడిగారంటే పీఓకేని మనం తిరిగి చేజిక్కించుకోవాల్సింది ఫస్ట్ ఆక్సాయ్ చీన్ అండి. ఆక్సాయ్ చీన్ అనే ప్రాంతాన్ని ద్వారా
ఆ దిక్కుమాలిన చైనా ప్రభుత్వం ఇవాళ ఏదో దొంగ నాటకాలు ఆడితే ఆడ ఉండొచ్చు. సక్షగమన్ అనే ఒక పాకిస్తాన్ 1963లో కారంకోరం రహదారి కోసం చైనాకి లీజ్ ఇచ్చింది. ఇది ఆక్యుపై చేసుకుని చైనాకి లీజుకి ఇచ్చారు 63లో. ఆ ప్రాంతాన్ని అది ముందల ఎందుకంటే కట్ చేసేయాలి దీన్ని. ముందల దానికి దీన్ని కట్ చేయాలండి. ఇప్పుడు 54 నుంచి డెఫినెట్‌గా రాజకీయ నిర్ణయం తీసుకుని ఫస్ట్ అక్కడ కట్ చేయాలి. తర్వాత ఇంకోటండి పీఓకేలో 90 ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు. కానీ పీఓకేలో ఉన్న వాళ్ళలో 99.9% మంది ఇస్లామిక్ ఇస్లాం అనుసరించే వాళ్ళు ఉంటారు. ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ చిన్న ప్రాంతం. గిల్గిట్ చాలా పెద్దది. గిల్గిట్ కూడా కాశ్మీర్లో అంతర్భాగం అండి. ఆ గిల్గిట్ ద్వారా మనకి ఆఫ్ఘనిస్తాన్ ఆ పైకి అంతర్జాతీయ సరిహద్దు ఇప్పుడు లేకుండా పోయింది మనకి. మనకే ఆఫ్ఘనిస్తాన్కి అంతర్జాతీయ భూ సరిహద్దు ఉంది. కానీ గత 75 ఏళ్ళ నుంచి లేకుండా పోయింది. ఆ గిల్గిట్ దాన్ని బాల్టిస్తాన్ అని ఈ ప్రాంతం ఏదైతుందో డెఫినెట్గా కానీ ఆక్యుపై చేసుకుంటున్నది అంత ఈజీ కాదండి. తిరిగి ఆక్యుపై చేసుకోవాలని కోరుకుందాం మనం. తిరిగి దాన్ని నిలబెట్టుకుంటాం మీద ఆధారపడింది. అంటే ఓవరాల్‌గా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ ఒంటరవుతుందా? ఎందుకంటే అంతర్యుద్ధం ఒకటి, బలూచిస్తాన్ అదొకటి, అటువైపు ఒక సమస్య, అంతర్యుద్ధం, ఆర్థిక పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్నల్‌గా ఎట్లా ఉంది? ఎటువంటి క్రైసిస్‌లో ఉంది? మన దేశం విడిపోయిన తర్వాత వాళ్ళు మతం గొప్పది, మతం దాని మీద విడిపోయారు. ఒకటి అర్థం చేసుకుందాం. మన భారతదేశం అంటే ఇండియా రెండుగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ ఎకానమీ డాలర్స్తో కంపేర్ చేసుకుని ఇండియా కంటే చాలా సంవత్సరాలు ముందుంది. దిస్ ఫ్యాక్ట్. 1966, 67 వరకు కూడా పాకిస్తాన్కి డాలర్కి మనం వాల్యూస్ చూసుకునేది అదే కదా. ఇప్పుడు అడుగు తినే పరిస్థితి అది కదా. ఆ పరిస్థితి నుంచి ఈ మత విద్వేషంలో అంటే ఒక మన దేశం మీద 1971లో ఇందిరాగాంధీ గారు వెన్ను విరిచేశారు పాకిస్తాన్. బంగ్లాదేశ్ నుంచి వచ్చేది పోయింది, వెన్ను విరిచి పక్కన పెట్టేటప్పటికి మన ఇందిరాగాంధీ గారు బతికున్నంత వరకు ఇలా కళ్ళు తిప్పితే కళ్ళు పోతాయని చూడలేదు. అంత దమ్మున్న లీడర్ శ్రీమతి ఇందిరాగాంధీ. ఈ టైంలో గుర్తు చేసుకోవాలి, సాల్యూట్ చేసుకోవాలి ఇందిరాగాంధీ గారికి. చాలామంది ఆవిడ మీద ఇవాళ ఆ సందర్భంగా నేను మాట్లాడలేదు, ఎందుకంటే సమస్య వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నా. 90,000 మంది వదిలేశారు, ఇవన్నీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు ఆవిడ. ఎందుకని 1 కోటి మంది శరణార్థులు మన దేశం మీద పెనుభారంగా మారి శాంతిబాహిని కెరీర్లాలు వాళ్ళకి మనం చేస్తున్నామని ఈ దీంతో పాకిస్తాన్ యుద్ధం మొదలు పెడితే ఆగుతుందండి ఆవిడ. చితక్కొట్టి పడేసింది. ఆ 93,000 మంది యుద్ధ ఖైదీలు మనం పోషిస్తాం మనం ఈజీగా, లేదా వాళ్ళని బంగ్లాదేశ్ వదిలేస్తే వాళ్ళని బతకనిస్తారా? శాంతిబాహిని కెరీర్ల దగ్గర ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి మన ముజిబుర్ రహమాన్ గారి దగ్గర, అవామీ లీగ్ నేత. అందుకని చాలా స్ట్రాటజిక్గా పెట్టి ఇది ఏదైతే కోరం దగ్గర తుర్కు 2-3 ప్రాంతాలు ఉన్నాయి ఇప్పుడు మనం కాశ్మీర్లో. దీన్ని మనం అప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని మనం ఆక్రమించాం కొన్ని ప్రాంతాల నుంచి. ఇది మాత్రం నేను ఉంచుకుంటాను, మిగతాది వదిలేస్తానని చెప్పి ఉంచుకున్నారు ఆవిడ. మాట 1975 సిక్కిం అనే, నేను ఎందుకు చెప్తాను అంటే సిక్కిం అనే దేశం అండి, ప్రొటెక్టెడ్ కంట్రీ ఉండొచ్చు. ఎప్పుడైతే దాంట్లో ఉన్న వాళ్ళందరినీ చైనా కంట్రోల్లో తీసుకుని చైనాలో విలీనం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆర్మీని పంపించి డెవిల్ ఆర్మీని పంపించి సిక్కిం అనే దేశాన్ని ఇండియాలో పెబ్లిసైట్ ద్వారా విలీనం చేసుకున్న లీడర్ ఇందిరాగాంధీ గారు. ఈ పాకిస్తాన్ వాళ్ళకి ఈ దిక్కుమాలిన ప్రభుత్వం దమ్ము సిగ్గు కూడా ఉండేది కాదు, కనీసం చూడటానికి ధైర్యం కూడా ఉండేది కాదు అసలు ఇండియా చూడటానికి. కాబట్టి బతుకుండదు. దట్స్ డెఫినెట్ ఇష్యూ. ఇవాళ మాత్రం పీఓకేని మీద కాదు, అంతర్జాతీయంగా కూడా మొన్నటి వరకు ఏదో ఈ టూరిస్టులని అన్నారు, కాదండి, అంతర్జాతీయంగా ఇండియా ఇవాళ పైచేయి సాధించింది. చైనా అనే దిక్కుమాలిన ప్రభుత్వం కూడా వాళ్ళు ఎంత హ్యాండ్ ఇన్ గ్లోలో ఉన్న పాకిస్తాన్తో ఉన్న ఇవాళ మనం ఖండించలేదు. ఇద్దరు ఇలా పోవాలన్నారు. ట్రంప్ గారు ఎలాగో మాట్లాడుతూ ఉంటారు. అసలు అమెరికా మనకు అండగా నిలబడింది 1971లో. అమెరికా దేశం నుంచి మన మీద సబ్మెరీన్ పంపిస్తే నిలబడింది ఎవరండి? రష్యా. మన న్యాచురల్ అలై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరు అనుకోవచ్చు. బ్రెజినేవ్ గారు కానీ ఇందిరాగాంధీ గారు వాట్ ఎవర్ రిలేషన్స్ అంటే లేటెస్ట్గా ఆర్మీ చీఫ్ ఒక ట్వీట్ చేసింది ఏంటంటే ఔర్ పిక్చర్ బాకీ అయ్యి, అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయన చేసింది. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది? న్యాయం నేను చెప్తున్నా కదండి. ఇవాళ మన దేశం మీద మన దేశంలో ఇప్పుడు వీళ్ళు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కంగనా రనౌత్ గారికి 50 మంది సెక్యూరిటీ ఇచ్చిన వాళ్ళు 5గురిని కూడా 5,000 దగ్గర 4,000 మంది టూరిస్ట్ దగ్గర పెట్టలేదు అనేది మాట్లాడుతున్నారు. కంగనా రనౌత్ గారికి మాత్రం సెక్యూరిటీ భారీగా ఇస్తారు. ఇటువంటి సందర్భంలో మనం కాదు అలాంటి అన్ని ఆరోపణలు కొంతమంది చేస్తూ ఉన్నారు. అదే చెప్తున్నాను. అవన్నీ కొంచెం పక్కన పెడదాం. అది
అది నిజమో కాదో అందరికీ తెలుసండి అది ఎలా చేశారు. కానీ ఇవాళ సిచ్యుయేషన్లో మాత్రం ఆర్మీ ఏ నిర్ణయం తీసుకున్నా కంప్లీట్గా సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఇది సరిపోదు. నేను మళ్ళీ ఆర్మీని ఫస్ట్ చెప్పాను, ఆర్మీని తక్కువ చేయట్లేదు. ఈ ఈ ఈ ఇది ఏదైతే బదులుందో దీన్ని శాల్యూట్ చేస్తే ఇది సరిపోదండి. ఇవాళ తుత్తు తునియలు చేయాల్సిందే. పాకిస్తాన్లో అంటే 2 విషయాలు ఉన్నాయి. ఇవాళ పాకిస్తాన్లో నేను ఇంటర్నేషనల్ మీడియా కూడా మీరు చదవండి. దాని ప్రకారం పాకిస్తాన్లో వాళ్ళు ఆరోపిస్తుంది ఏంటి, బలూచిస్తాన్ ట్రైన్ దారిలో ఇండియా ఆస్తం ఉందని చెప్పి. వాళ్ళు గొడవ కూడా చేశారు కదా చాలా కాలం, అంతర్జాతీయ శైలిలో ఉందా. ఇండియా లాంటి పనులు చేసే దేశం కాదండి. బలూచిస్తాన్ అనే దేశం కర్మట్ దాంట్లో మా బహ్రయి మా ద్రవిడ లాంగ్వేజ్ ఉండేది. వాళ్ళు కానాట్ రాజ్యం ఇండియాలో కలుస్తారని తీర్మానం చేసింది. ఏదండి బలూచిస్తాన్ ఒక పాకిస్తాన్ దేశంలో 40% భూభాగం కేవలం బలూచిస్తాన్ అండి. పాపులేషన్ తక్కువ మంది ఉండొచ్చు. ఇవాళ బలూచిస్తాన్లో సెపరేట్ అయింది. ఆఫ్ఘనిస్తాన్తో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని గొడవ జరుగుతుంది. కానీ పష్తూన్స్, పఠాన్స్, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ నార్త్ వెస్టర్న్ ఫ్రంటైర్ ప్రావిన్స్ ఆ రోజు సరిహద్దు గాంధీగా భారతరత్న ఇచ్చాం మనం. వాళ్ళ బ్రదరు ఆ ప్రావిన్స్ ప్రధానమంత్రి డాక్టర్ ఖాన్ సాహెబ్ ఇండియాలో కలుస్తానన్న ఎన్డబ్ల్యూఎఫ్ఈ వాళ్ళ పస్తూన్స్ 80% 90% ఉండేవారు. సర్దార్లు కూడా ఉండేవారు. పెషావర్ ఉండేది కానీ ఇంతకుముందు ఆ ప్రాంతం మన ఇండియాలో కలుస్తానంది. ఇవాళ ఆ ప్రాంతంలో కూడా ఇవాళ అలజడి పాకిస్తాన్కి ఇవాళ అక్కడ గొడవ జరుగుతుంది. ఆర్థికంగా కుదేలేపై ఇవాళ దిగబడిపోయిన దేశం ఇవాళ. వాళ్ళకు కూడా ఏంటి, ఒక ఇండియా మీద ఒక ద్వేష ప్రజ్వలన జరిగి ఇదేనా గొడవ అయితే వాళ్ళ దేశం ఒకటైపోతుందన్న వాళ్ళకు దుర్మార్గమైన కుట్ర. అంటే వాళ్ళు అంటారు ఇవాళ బీజేపీని వాళ్ళు ఏం చేస్తాం, మీరు రాజకీయం చేయాల్సిన అవసరం లేదు, వీ షుడ్ సపోర్ట్ ఇండియా అండి, వాట్ ఎవర్ కాజ్ ఇట్ మేబీ. మీరు ఖచ్చితంగా చెప్తానండి. ఇవాళ మనం ఏదైతే ఉందో వాళ్ళ అంతర్జాతీయ సమాజాన్ని మన వైపు చాలా వైపు ఉంది. ఆ దిక్కుమాలిన టర్కీ దేశం, మళ్ళీ చెప్తాను, దిక్కుమాల ఎర్డోగన్ కానీ ఈ దిక్కుమాలిన ఆ దేశం అజర్బైజాన్ ఆ యుద్ధంలో కూడా ఎలాంటి దుర్మార్గమైన ఇది ప్రయోగించిందో చూసాము. అలాగే ఇవాళ మన దేశాన్ని వాళ్ళు సపోర్ట్ చేసిన ఒకే ఒక్క కంటి నిర్ద్వందంగా సపోర్ట్ చేసిన మన పక్కన శ్రీలంక వీళ్ళు ఎవరు మాట్లాడలేదు, నేపాల్ కూడా మాట్లాడలేదు. ఇవాళ కంట్రీ ఇజ్రాయెల్. దాంట్లో కొంచెం లోపాలు జరుగుండవచ్చు. డెఫినెట్గా ఐఎమ్ అప్రిషియేటింగ్ దట్ కంట్రీ. ఈ కసబు లేకపోతే హెడ్లీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చిన ప్లేసెస్ అవన్నీ పాకిస్తాన్లో ఉన్నాయి. వీళ్ళ స్థావరాల మీద కూడా దాడులు చేశారు. వాళ్ళిద్దరికీ ట్రైనింగ్ ఇచ్చిన స్థావరాలని ధ్వంసం చేశారు. అంటే అది సైకలాజికల్, దాంట్లో ఎవరున్నారు ఏంటో డిఫరెంట్ ఇష్యూ అండి. మనం సైకలాజికల్గా ఇవాళ అంటే ఈ విధిని సాధించాం, సైకలాజికల్గా కూడా పాకిస్తాన్ మీద పై చేసి సాధించాం. వాళ్ళు మా మీద జరిగిందనే విధంగా బయలుదేరారు. వాళ్ళు విమానాలు వేసుకుని పడవలు వేసుకుని వెళ్తారు, తర్వాత సంగతి కానండి. వాళ్ళు మిగతా చోట్ల మా మీద దాడి జరిగింది, మాకు రక్షణ కల్పించండి అని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా పాకిస్తాన్ హస్తం నికృష్టమైన మదహాంధులు వాళ్ళకి ప్రేరేపిత ఉగ్రవాదం అంత దుర్మార్గంగా జరుగుతుంటే సిగ్గు లేకుండా సమ్మతిస్తున్నారంటే వాళ్ళ ఇందులో కేంద్రాలు 2 ఉన్నాయి. మీరు పాకిస్తాన్ ప్రొవిన్స్లోని బహల్పూర్ జిల్లాలో జరిగిన కేంద్రాలు 2 జైషే మహమ్మద్, తర్వాత వాళ్ళ మీద బ్యాన్ ఉండేటప్పటికి పేరు మార్చుకున్నారు. ది రెసిస్టెంట్ ఫ్రంట్ అని నిన్న దాడి చేసింది మన యొక్క టూరిస్టులని. అంటే వాళ్ళు ఎంత తెగించారండి. ఆ టెర్రరిస్టులుగా దాడి చేయలేదు, ఒక్కొక్కరిని పేర్లు అడుగుతా టూరిస్టులుగా వచ్చి కాల్చారు. సరే మన ఇక్కడ ప్రభుత్వ అసమర్థత పక్కన పెట్టండి, అంటే ఎంత ఒళ్ళు బరి తెగించి వచ్చారండి వాళ్ళు. పైగా ఎక్కడుంది పహల్గాం, అంతర్జాతీయ బార్డర్కి చాలా 100 లోపల ఉంది, కాశ్మీర్ మధ్యలో ఉంది. అంత ధైర్యంగా వచ్చారు వాళ్ళు. లక్షల మంది ఆర్మీ ఉంటే లేదా భద్రతా దళాలు ఉన్నాయి. పైగా కాశ్మీర్లో పోలీస్ సెక్యూరిటీ కూడా, ఆర్నబ్ గోస్వామి గారి సంగతి వదిలిపెట్టండి, ఆయన ఎట్ట మాట్లాడుతున్నారు. సెక్యూరిటీ రాష్ట్రం పోలీస్ సెక్యూరిటీ కూడా అమిత్ షా గారి చేతిలోకి వచ్చేసింది. మనం చేసాం కదన్నా ఇవాళ అక్కడ పోలీస్ సెక్యూరిటీ కూడా కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉంది. 80,000 మంది ఎంతమంది ఉన్నారు తెలియదు. పోలీసు వ్యవస్థ, ఆర్మీ ఉంది, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంది, ఇండియన్ టిబెటన్ సెక్యూరిటీ ఫోర్స్ అవి కూడా ఉన్నాయి, ఐటీబీఎఫ్ అది అన్నీ ఉన్నాయి దాంట్లో. అందువల్ల దురదృష్టకరం కదా, నీచాన్ని తెగించిన వాళ్ళు ఏదైనా చేయొచ్చండి. ఈ పరిణామాల తర్వాత అంటే బిఫోర్ పహల్గాము లేకపోతే ఇప్పుడు ఈ పరిణామాలు ఆపరేషన్ సింధూరు మళ్ళీ నెక్స్ట్ కూడా కొన్ని దాడులు చేసే బాకీ ఉంది. ఖచ్చితంగా ఇది సరిపోదు. నేను కోరుకుంటున్నా ఇండియన్ కింద నేను కోరుకుంటున్నా ఇది సరిపోదు. వాళ్ళు తెగించిన వాడు మనం అంటాం కదండి, వాడు ఏదన్నా చేస్తామని అనుకుంటున్నాడు. మనం ప్రజాస్వామ్య దేశం, అదొక అనార్కీ ఉన్న దేశం, మనది లౌకిక దేశం. వాళ్ళు మత విద్వేషంతో ఉన్న ఆ ప్రభుత్వాలు వాళ్ళకి మనం జవాబుదారీగా ఉండాలి. మన జవాబుదారీగా కొట్టి ఇప్పుడు ఎవరన్నా రోడ్డు మీద వెళ్ళి రౌడీగాడు ఏదైనా మాట్లాడవచ్చు, మీరు వాడితో మాట్లాడగలుగుతారా? రోడ్డు మీద పెంట మీద రాయి వేస్తాం మనం అనుకున్నాం. కానీ ఊరుకోంగా వాళ్ళు దుర్మార్గంగా వచ్చినట్టు మనం తొలగించాల్సిందాన్ని.
మూలాలతో సహా వేళ్లతో సహా తొలగించాల్సిందే. కానీ బోత్ కంట్రీ అణు ఆయుధాలు ఉన్నాయండి. అణు వార్ హెడ్స్. మనం ప్రజాస్వామ్యం కింద వెళ్తుంటే మన దగ్గర ఉన్నదాన్ని వాళ్ళ కంట్రీ ఇంత కంట్రీ వాళ్ళకి మనతో కంపేర్ చేసుకుంటే రెట్లు ఎక్కువగా, అంటే పాపులేషన్ ఎక్కువ రెట్లుగా అణు వార్ హెడ్స్ పెట్టుకున్నారు. అణుయుద్ధం అనేది ప్రమాదకరం. నేను చెప్తాను, వాళ్ళు తెగించేశాడు వాడు. ఒక మూర్ఖపు కంట్రీ అది. నేను చెప్తాను, రోగ్ కంట్రీ అంటారు చూసారా, రోగ్ కంట్రీస్ గవర్నమెంట్ అది. ఇవాళ అందుకని అంటే మనం వెనక పోరాడి వీళ్ళు అంటారు కదా, వేసేయండి బాంబు వేసేయండి అంటే వీళ్ళని తీసుకెళ్ళి నుంచోబెట్టాలి. దాంట్లో ఆర్మీ ముందర వీళ్ళని పెట్టాలి. ఆర్మీ తెగించి పోరాడుతుంది, వాళ్ళకి స్ట్రాటజీస్ ఉంటాయి. ఇంకా వేసేయండి వాళ్ళు వేస్తే వాళ్ళకేముంది, నగరాలు దిక్కుమాలి నగరాలు. మనం ఉన్న ఆర్థిక కేంద్రాలు ఒక ముంబై, ఒక ఢిల్లీ, పైగా దేశంలో అత్యంత ప్రాధాన్యత కల రక్షణ నగరం తెలుసా మీకు ఏదో? హైదరాబాద్. మిధాని డిఆర్డిఎల్లో న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్. తర్వాత మనకు తెలియని ఇంకా అనేకం. ఇవన్నీ కూడా ఉన్న కేంద్రం. ఎందుకంటే సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. అందుకని అవతలవాడు దాడి చేస్తే ఫస్ట్ ఎంత దూరం, వాడి దగ్గర 4000 కిలోమీటర్లు మనం ఎంత మిసైల్స్ ఇంటర్సెప్ట్ చేసినా, ఈ దిక్కుమాలిన బ్యాచ్ ఉగ్రవాద బ్యాచ్కి ఏముందండి, ఉగ్రవాద కంట్రీలో తయారైంది ఇది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎన్ని చేసినా మీద పట్టలేదండి వచ్చి. వాళ్ళకన్నా అద్భుతమైన టెక్నాలజీ మన దగ్గర ఉంది. అది ఎంత అలా వేల సంఖ్యలో వాళ్ళు డిప్లాయ్ చేశారు యాంటీ మిసైల్స్, యాంటీ ఇది కానీ. అందువల్ల వీ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్. ప్రజాస్వామ్యం చేసి ఓవరాల్గా పరిణామాలతో పాకిస్తాన్ పూర్తిగా ఒంటరి అవుతుంది కదా. పూర్తిగా ఒంటరి అవుతున్నా వాళ్ళ దేశంలో ఆ ఎమోషన్ తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఇవన్నీ పోవాలని. ఇవాళ దేశం ఒక రోగ్ కంట్రీ ప్రభుత్వంగా ముద్ర వేయబడుతుంది. వాళ్ళు ఇప్పటికన్నా ఎందుకంటే ఇప్పటికన్నా చెప్తున్నాను, వాళ్ళు సవరించుకుని ఆ నికృష్టమైన కార్యక్రమాలు చేపడుతున్న ఆ ఉగ్రవాద సంస్థల్ని తక్షణమే ఇండియాకి అప్పచెప్పాలి. ఇది పరిష్కారం. ఇండియాకి అప్పచెప్పాలని ఇండియా ఆలోచిస్తుంది. ఈ విషయంలో మన దేశ అధ్యక్షురాలు ఏ నిర్ణయం తీసుకున్నా, ఎందుకంటే ఇండియన్ ఆర్మీ అండర్ కమాండ్ ఆఫ్ ద హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజ్నాథ్ సింగ్ గారు లాంటి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా, పేట్రియాట్ రాజ్నాథ్ సింగ్ గారు, ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా వాళ్ళని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ప్రతి ఒక్కళ్ళు చిన్నవి ఉంటే మనం చూసుకున్నాం. ఇవాళ మన రాష్ట్రపతి గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, ప్రభుత్వం కానీ ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా దాని వెనకాల ఉండాల్సిందే. మిగతా లోటుపాట్ల తర్వాత మాట్లాడుకుందాం.